సినిమాస్ బ్యానర్ పై జి మంజునాథ్ రెడ్డి గారి నిర్మాణంలో మన షఫీల్లా గారు అండ్ అనిల్ దేరంగుల గారి దర్శకత్వంలో వస్తున్నటువంటి ఈ చిత్రంలోని సెకండ్ సింగిల్ లాంచ్ ప్రెస్ మీట్ కి విష్ చేసిన ప్రతి ఒక్కరికి స్వాగతం సుస్వాగతం. అలాగే మా ఏవిఎస్ ఈవెంట్స్ కి గుండె చప్పుడైనటువంటి మీడియా మిత్రులందరికీ కృతజ్ఞతలు. మాకు ఎల్లప్పుడూ సపోర్ట్ చేస్తున్నారు మీడియా మిత్రులు. మా స్టార్టింగ్ ఏవిఎస్ ఈవెంట్ నుంచి సపోర్ట్ చేస్తున్నందుకు చాలా చాలా పాదాభివందనాలు. ఎందుకంటే ప్రతి ఒక్కరూ ఒక సినిమా తీయాలన్నా, ఏ ఇష్యూ అయినా, ఏ సెలబ్రేషన్స్ అయినా ముందు ఉండాల్సింది మీడియా. మీడియా ద్వారానే చాలా మంది లక్షల కోట్ల మంది దాకా రీచ్ చేసేదే మీడియా మిత్రులు. మనం ఎంత ప్రాజెక్ట్ చేశామనేది ఇంపార్టెంట్ కాదు. అక్కడ మనం ఎలా ప్రొజెక్ట్ చేసుకుంటున్నాం, అవుట్పుట్ ఎలా ఇస్తున్నాం అనేది అది మన మీడియా ద్వారానే అవుతుంది. దాన్ని సపోర్ట్ చేస్తున్నందుకు చాలా చాలా థ్యాంక్స్. అండ్ ఇలాగే సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ మన ప్రోగ్రామ్ కి AVS Events proudly presented the event venue partner by Knox Club and Kitchen and sponsored by Triple S Fashion Designer, Almaty Makeup Studio, SR Creative Minds and Manam Oversense Education Consultants. Digital partners by Colorful Digital Media and media partner by BTG Media. And మీరందరూ నాకు సపోర్ట్ చేస్తూ అండ్ AVS ఈవెంట్స్ కి అండ్ రిచ్ కిడ్స్ సెకండ్ సాంగ్ కి లాంచ్ కి సపోర్ట్ చేస్తున్న మా స్పాన్సర్స్ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అండ్ మా నాక్స్ క్లబ్ అండ్ కిచెన్ ఎవరైతే ఇచ్చారో మేము అడగంగానే రండి బ్రదర్ చేసుకోండి ఇది మన ఈవెంట్ అని చెప్పి మా అందరికి సపోర్ట్ చేస్తున్న నాక్స్ క్లబ్ అండ్ కిచెన్ వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అండ్ ఇక ఆలస్యం చేయకుండా మన ప్రోగ్రామ్ ని ముందుకు నడుపుదాం, ఓకేనా? ఎందుకంటే ఒక సినిమా, నేను ఇది ఒక ఫ్రెండ్ గా కాదు, ఒక లక్ష్యం ఉన్న వ్యక్తిగా నేను మాట్లాడుతున్నాను. ఎలా అయితే ప్రతి ఒక్కరు ఇండస్ట్రీకి రావాలి, టీవీ చూస్తున్నప్పుడు మనం కూడా ఒక హీరో అయిపోవాలి, ఒక ఆర్టిస్ట్ అయిపోవాలి, ఒక డైరెక్టర్ 24 క్రాఫ్ట్స్ లో ప్రతి ఒక్కరు ఒక ఊహాగానాలు అండ్ రూల్స్ ఏదో నిర్మించుకుంటారు. కానీ దీన్ని ఫుల్ఫిల్ చేసుకోవాలంటే దానికి ఒక ఓపిక ఉండాలి, దాని స్ట్రగుల్స్ ఉంటాయి, దాన్ని దాటుకొని ముందుకు వెళ్ళాలి. అలాంటి పర్సనే మన షఫీవుల్లా. మై ఫ్రెండ్ కన్నా ఒక తమ్ముళ్ళలాగా. షఫీవుల్లా ఫస్ట్ హైదరాబాద్ కి వచ్చినప్పుడు షఫీవుల్లా గురించి చెప్పాలంటే అతను ఒక చిన్న కెమెరామెన్ గా వచ్చాడు. ప్రసాద్ దాకా తిరిగేవాడు, ఇలాంటి ఈవెంట్స్ కి కెమెరా పట్టుకుంటా వెళ్ళేవాడు. కానీ తనలో లక్ష్యం, మైండ్ లో, తన హృదయంలో ఒకటే, నేను డైరెక్టర్ కావాలి, నేను ఒక మంచి రైటర్, నేను రాసిన స్క్రిప్ట్ కే డైరెక్ట్ చేయాలని ఒక లక్ష్యం ఉంది. ఆ లక్ష్యమే ఇవాళ రిచ్ కిడ్ రూపంలో మన ముందుకు తేబోతున్నాడు. అండ్ ఇవాళ సాంగ్ లాంచ్ ఉంది, రాబోయే కాలంలో మూవీ కూడా రిలీజ్ చేయబోతున్నాడు. అండ్ ఇలాంటి లక్ష్యం వ్యక్తికి మనం అందరం సపోర్ట్ చేద్దాం. ఒక్కసారి మీరు క్లాప్స్ అండ్ ఎంకరేజ్ చేస్తే చాలా థ్యాంక్స్. ఓకే, ఆలస్యం చేయకుండా ఈ రిచ్ కిడ్ మూవీలో నటించిన నటినటులను మనం ఒక్కొక్కసారి పిలిచి అండ్ వాళ్ళ ఎక్స్పీరియన్స్ ని అండ్ ఇవాళ సెకండ్ లాంచ్ సాంగ్ ని ఎలా అయితే వాళ్ళు ఎక్స్పీరియన్స్ అవుతున్నారు వాళ్ళ మాటల్లో అడిగిన ప్రయత్నిద్దాం. అండ్ ముందుగా ఇంకొకటి ఏంటంటే, మన ఇంట్లో ఏ శుభకార్యమైనా ఏదైనా మనం మొదలు పెట్టాలంటే మన ఇంటి ఆడపడుచుతోనే మొదలు పెడతాం కదా, ఇంటి మహాలక్ష్మి అంటారు కదా. అలాంటి మా రిచ్ కిడ్ సినిమాలో మంచి క్యారెక్టర్ చేసినటువంటి దీక్షా కోటేశ్వర్ గారిని స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాం. ప్లీజ్ రిచ్ కిడ్ మహాలక్ష్మి గారు, ప్లీజ్ వెల్కమ్ టు ద డయాస్. కమ్ ఆన్ క్లాస్. థ్యాంక్ యూ సో మచ్ అండి దీక్షా కోటేశ్వర్ గారు. రండి, మీ పేరులోనే కోటేశ్వర్ ఉన్నారు. మనం ఎన్ని కోట్లు తీసుకొచ్చారు మా దగ్గరికి? కోట్లకు మించిన ఆనందాన్ని, సంతోషాన్ని, సక్సెస్ ని తీసుకొచ్చారు. దీక్ష చేసి కోటేశ్వర్ కావాలా, లేకపోతే కోటేశ్వర్ అయిన తర్వాత దీక్ష చేయాలా? దీక్ష ప్లస్ కోటేశ్వర్ ఇద్దరం కలిసి దీక్షా కోటేశ్వర్ అయ్యారు. వావ్, సూపర్. మ్యామ్, ఇప్పుడు మీరు రిచ్ కిడ్ లో నటించడం జరిగింది, ఏ క్యారెక్టర్ పోషించారు? నేను ఈ మూవీలో వచ్చేసి సర్పంచ్ గారికి వైఫ్ క్యారెక్టర్ చేశాను. అది ఎంత ఫనీగా, ఒక కంప్లీట్లీ ఒక దాన్ని ఏమంటారు, కుటుంబాన్ని చూస్తే అచ్చన్నప్పుడు మనం పల్లెటూరులో చూస్తాం కదా, పల్లెటూరు వాతావరణం, పల్లెటూరు అంటేనే ప్రాణం అండి. ఏదో మనము జాబ్స్ పర్పస్ కోసమో లేకపోతే వృత్తిరీత్యా మనం సిటీలో ఉంటున్నాం, కానీ మనమంతా పల్లెటూరు నుంచి వచ్చిన వాళ్ళమే. ఆ లైఫ్ ని మాత్రం మనం చాలా మిస్ అవుతున్నాం కదా.
కానీ రిచ్ కిడ్ మూవీలో చూస్తే అసలు ఆ గ్రామం, ఆ ఊరు ఇంత అందంగా పచ్చని పల్లెటూరు, పచ్చని పొలాలు, స్వచ్ఛమైన మనసులు, అచ్చమైన తెలుగు కుటుంబాలు అన్నట్టుగా ఉంటుంది ఆ మూవీ. ఇందులో నేను స్పెషల్గా చెప్పాలంటే రవీందర్ గారు ఇందులో సర్పంచ్ క్యారెక్టర్ చేశారు, ఆయన వైఫ్ గా చేశాను. సో తెలిసిందే కదా, వైఫ్ అండ్ హస్బెండ్ క్యారెక్టర్, సర్పంచ్ అయినా, ఎమ్మెల్యే అయినా, మినిస్టర్ అయినా ఎలా ఉంటుందంటే వాళ్ళిద్దరి బాండింగే వేరు, వైఫ్ అండ్ హస్బెండ్ అంటే. సో చిన్నగా అట్లా చాలా బాగుంటది. తర్వాత ఈ మూవీ శ్రీ మంజునాథ్ సినిమాస్ బ్యానర్ మీద వస్తుంది. సో ప్రొడ్యూసర్ గారు మంజునాథ్ రెడ్డి గారు ఇంతటి చక్కటి అవకాశం, మంచి రోల్ ఇచ్చారు. సో మంజునాథ్ రెడ్డి గారికి, ప్రొడ్యూసర్ గారికి చాలా చాలా ధన్యవాదాలు. అదేవిధంగా డైరెక్టర్ గారు షఫీవుల్లా గారు అండ్ అనిల్ గారు. సో వాళ్ళు ఆడిషన్లో చూడగానే, ఆడిషన్ ఇచ్చిన తర్వాత డైరెక్టర్ గారికి ఇమ్మీడియట్ గా ఒక స్పార్క్ అనేది వస్తుంది అనమాట. ఆడిషన్ ని బట్టి ఆర్టిస్ట్ కి ఏ క్యారెక్టర్ ఇవ్వాలని చూడగానే ఓకే సర్పంచ్ వైఫ్ అన్నారు. సో అంత కాన్ఫిడెన్స్ తో నాకు ఈ క్యారెక్టర్ ఇచ్చారు. నేను కూడా అంతే ఫుల్ఫిల్ చేశాను, నా 100% ఇచ్చాను. ఇందులో అండి ప్రతి ఒక్క ఆర్టిస్ట్ కి కూడా చాలా లైక్ ఏమంటే ఒక జీల్తో, ఒక పట్టుదలతో, ఎన్నో ఆశలతో రావడం జరిగింది. చాలా మంచి క్యారెక్టర్స్ చేశారు. నా తోటి కో ఆర్టిస్టులు కూడా సుమన్ శెట్టి గారు, ఆయన రీసెంట్ బిగ్ బాస్ కూడా వెళ్ళొచ్చారు కదా. తర్వాత జబర్దస్త్ దుర్గారావు గారు, ఇంకా అను, ఇంకా చాలా మంది ఉన్నారు. సినిమా చాలా చాలా బాగుంటుంది. పచ్చని పల్లెటూరు అనే సాంగ్ ఆల్రెడీ రిలీజ్ అయింది కదా. ఈరోజు సెకండ్ సాంగ్ లాంచ్ కి రావడం, ఇందులో మా మనసులో అంటే ఆర్టిస్ట్ లో మనసులో ఉన్న భావాలు, తర్వాత ఇంకా ఈ మూవీ గురించి చెప్పే అవకాశం ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి. ముఖ్యంగా మీడియా మిత్రులకు, మీరు ఇంత ఓపికగా, తర్వాత ఈ సినిమానే కాదు ఏ సినిమా అయినా కూడా ప్రజల్లోకి తీసుకెళ్లేది, ఒక భావనను క్రియేట్ చేసేది అది మీడియా మాత్రమే. మీడియాతో మాత్రమే సాధ్యం. అది చాలా థ్యాంక్స్ అండి. మీడియా మిత్రులకు చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. మరో మన రిచ్ కిడ్ లో యాక్ట్ చేసిన సై అంటే గుర్తొచ్చేది మనకు ఆ సినిమా ఎప్పుడో మర్చిపోయాం, బట్ మనకు గుర్తొచ్చేది పింగ్ పాంగ్ సూర్య గారు. ఆయన రిచ్ కిడ్ లో ఒక మంచి పాత్ర పోషించడం జరిగింది. అండ్ తన అనుభవాలు ఏంటిది, రిచ్ కిడ్ లో ఎలా ఉంది తన క్యారెక్టర్, అండ్ రిచ్ కిడ్ లో యాక్ట్ చేయడం ఎలా ఉందో ఇప్పుడు మన పింగ్ పాంగ్ సూర్య గారిని ప్లీజ్ వెల్కమ్ టు ద డాన్స్ సార్. కమ్ ఆన్ క్లాప్. కానీ పింగ్ పాంగ్ సూర్య గారిని చూస్తుంటే నేను అప్పుడు సైలో చూసినప్పుడు ఎలా ఉన్నారు, యాజ్ గా అలాగే ఉన్నారండి. ఇక ఇప్పుడు చూస్తే మీరు కూడా షాక్ అవుతారు. చూడండి, ఇప్పుడే సైడ్ నుంచి ఫ్రెష్ గా ఇప్పుడు షెడ్యూల్ ప్యాకేజ్ వచ్చినట్టే ఉన్నారు. హలో అండి, హాయ్ అందరికీ నమస్తే. ఫస్ట్ మీడియా మిత్రులందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్. ఎందుకంటే ఒక చిన్న సినిమాని ఇంత పెద్ద రేంజ్ లో మీరు అందరూ ఆదరించి ముందుకు తీసుకువెళ్తున్నారు. సో వెరీ వెరీ హ్యాపీ. అలాగే ఎలక్ట్రానిక్ మీడియా వారికి, ప్రెస్ మీడియా వారికి, అలాగే ప్రతి ఒక్కరికి కూడా వచ్చిన మిత్రులందరూ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. అండ్ సో వెరీ వెరీ హ్యాపీ. ఎందుకంటే రిచ్ కిడ్ ఈ మూవీలో ఒక విభిన్నమైన పాత్ర చేశా. నిజంగా ఐఎమ్ సో వెరీ హ్యాపీ. సో ఈ అవకాశాన్ని నాకు ఇచ్చిన అనిల్ అండ్ షఫీకి, మంజునాథ్ రెడ్డి ప్రొడ్యూసర్ గారికి చాలా చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నా. ఇందులో ఫస్ట్ షఫీ కలిసి అన్నాను, ఇది క్యారెక్టర్ ఇలా ఉంటుంది, ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ రోల్, ఇది బాగుంటుంది మీరు చేయాలని. కానీ డిఫరెంట్ కైండ్ ఆఫ్ రోల్ అంటే ఏంటి అనేది నాకు విలేజ్ నేను ఎక్కడైతే చేసామో ఆ విలేజ్ కి వెళ్ళేదాకా నాకు క్యారెక్టర్ చెప్పలేదు. సో ఐఎమ్ సో వెరీ వెరీ హ్యాపీ. ప్లీజ్ కమ్ టు డయాస్ ఇన్ షఫీ అండ్ అనిల్, ఇద్దరు డైరెక్టర్స్ కూడా ఒకసారి ఇన్వైట్ చేస్తున్నా. వీళ్ళు ఇందాక ఏదో క్లాస్మేట్స్ అన్నారు, క్లాస్మేట్స్ కదండి, క్లాస్మేట్స్ వీళ్ళు. నో సో అనిల్ అండ్ షఫీ వీళ్ళిద్దరు కూడా ఈ సినిమాని విలేజ్ నేటివిటీలో చాలా చాలా బాగా డిజైన్ చేశారు. ఇప్పుడే ఆవిడ చెప్పినట్టుగా విలేజ్ అట్మాస్ఫియర్ అంటే వెరీ డ్రైడ్ ప్లేస్ మనం ఇలా ఊహించుకుంటాం. ఎందుకంటే అక్కడ ఉండే సిచ్యువేషన్స్ పులివెందులు ఎంత పచ్చగా, ఎంత గ్రీనరీతో ఉంది అన్నది మనం ఈ మూవీలో మీరు చూపించవచ్చు. షఫీ పుట్టింది కూడా అక్కడే, వీళ్ళిద్దరు కూడా. అలాగే మంజునాథ్ రెడ్డి గారు కూడా పులివెందులే. అంత బాగా డిజైన్ చేశారు సినిమాని. ప్లీజ్ మీరందరూ నెక్స్ట్ సాంగ్ లాంచ్ అవుతుంది, నెక్స్ట్
నెక్స్ట్ మంత్ ఎప్పుడు సినిమా కూడా లాంచ్ చేస్తారు. ప్రతి ఒక్కరు కూడా మీరు థియేటర్కి వచ్చి ఈ చిన్న ప్రయత్నాన్ని పెద్ద విజయం చేసి ఈ సినిమాని పెద్ద సక్సెస్ చేస్తారని, అలాగే మంజునాథ్ రెడ్డి గారికి మరి ఎన్నో సినిమాలు చేసే ఛాన్స్ ని అవకాశాన్ని నిర్మాతలు మీరు ఇస్తారని హార్ట్ఫుల్ గా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. నిజంగా ఒక సాంగ్ లాంచ్ చేస్తున్నారు, ప్లీజ్ అండ్ ఎవ్రీవన్ వాచ్ ఇట్. అనిల్ అండ్ షఫీ వీళ్ళకి ఇంత కాన్ఫిడెన్స్ ఇచ్చి ఇంత పెద్ద విజయం అంటే ఇంత పెద్ద స్థాయిలో తీసుకువెళ్ళింది మంజునాథ్ రెడ్డి గారు ప్రొడ్యూసర్. ఆయన ఇందులో వన్ ఆఫ్ ది హీరోగా కూడా చేశారు. అండ్ సో కంగ్రాచులేషన్స్ అన్న. ఈ సినిమా పెద్ద ఇక్కడ లేరు ఇప్పుడు, యాక్చువల్గా తన బిజినెస్ మీటింగ్ ఏదో ఉంది, ఇక్కడ ఊర్లోనే ఉన్నారు. సో మంజునాథ్ గారికి కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను అన్న. ఈ సినిమా మీరు హిట్ కొట్టి మా ఇండస్ట్రీకి మరో ఎన్నో సినిమాలు మీరు ప్రొడ్యూస్ చేయాలి, మంచి మంచి సినిమాలు చేయాలని హార్ట్ఫుల్ గా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్. నాకు ఇందులో ఒక మంచి అవకాశాన్ని ఇచ్చినందుకు ప్రతి ఒక్కరు కూడా థ్యాంక్స్ చెప్తున్నాను. థ్యాంక్ యూ అండి. మీడియా మిత్రులకి, టెక్నీషియన్స్ కి, ఆర్టిస్టులకి, ఎవ్రీథింగ్ అందరికి కూడా థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ తోనే సరిపెడతారా? మధ్యాహ్నం తినడానికి భోజనం కూడా భోజనం చేసి కూడా వెళ్ళచ్చు. ఈ వాయిస్ తో ఏదైనా మంచి డైలాగ్ వినాలి అని కోరిక ఉంటుంది కదా మీడియా వాళ్ళకి అండ్ వ్యూస్ కి. యాక్చువల్గా డైలాగ్ చెప్పేవాడిని, డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ వీళ్ళందరూ కలిసి సినిమా మీద రివీల్ చేద్దామని వద్దని చెప్పారు. సో కాబట్టి మీరు థియేటర్ లో చూడొచ్చు, మంచి డైలాగ్స్ ఉన్నాయి, క్యారెక్టరైజేషన్ చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడు దాకా నేను చేసిన దానికన్నా కొంచెం విభిన్నంగా ఉండే క్యారెక్టర్ ఇది. వెంకట మీద నడుచుకొని యాబపులే నోటి ఎంట పుడుతుంది కూడి రాగమే, దోస్తులంత కలుసుకొని చాయకొట్టు చేరుకొని బతకాని కొడుతూ సరదాలు సాగేనే. గుమ్మాడా మా ఇల్లు, ఇళ్ళల్లో నా సుందరులు, అరుగుల్లో నా ముచ్చటకున్న ముగ్గర సుక్కలు, సెలయేరు సమరులు, పక్షుల కోలాహలాలు, వాన సుక్క నీడకు తెచ్చే మట్టి వాసనలు, మనతో చేసే సావాసాలు. ఏలో 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 పల్లెటూరు అందాలలో ఎన్నో ఎన్నో ఆనందాలు, ఏలో 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 చుట్టూండే స్నేహాలలో ఎన్నో ఎన్నో సంతోషాలు. ఈ పాట రాసింది మీరా? మా ప్రతి ఈవెంట్ లో నేను ఈ పాట వింటూనే ఉంటాం. ఏఎస్ ఈవెంట్స్ లో మా ఫ్యాన్స్ మీద ప్రతిసారి ఈ పాట ఏలో 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 చుట్టూండే స్నేహాలలో ఎన్నో ఎన్నో సంతోషాలు. వావ్, సూపర్. చూశారంటే ఎవరు రాశారో? నైస్. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. అందరికీ, మీడియా మిత్రులందరికీ నమస్కారం చేస్తూ ఫస్ట్ టైం మాట్లాడుతున్నా, దానివల్ల కొంచెం మాట్లాడాలని థ్యాంక్ యూ. నేను ఫస్ట్ టైం సినిమా దీంట్లో సఫలం చేశాను. నాకు మన శెట్టి గారు ఫోన్ చేసి చిన్న క్యారెక్టర్ రండి అన్న అంటే, సరే చిన్న క్యారెక్టర్ అనుకున్నా, తీస్తే మొత్తం లాగి చేసి మొత్తం ఫుల్గా చాలా అందరితో సపోర్ట్గా బాగా నాకు ఎంకరేజ్ చేసి నాకు చాలా హెల్ప్గా ఉన్నారు. దీంట్లో ప్రొడ్యూసర్ మంజునాథ్ గారు అందరికీ మంచి ఫ్రెండ్లీగా ఉండి, అతను నిజంగా చెప్పాలంటే ఒక ప్రొడ్యూసర్ కాకుండా ఒక ఫ్రెండ్గా అమ్మ అందరితో కలిసి తినడం కూర్చోవడం అందరికీ హ్యాపీగా ఉండి, ఏది కావాలో అతను ముందుండి మమ్మల్ని అందరూ ఎంకరేజ్ చేసి రావడం పోవడం అన్ని చాలా బాగా వస్తున్నాడు. నిజంగా థ్యాంక్ చెప్పాలి. దీంట్లో షెఫీ గారు మరియు అనిల్ గారు ఇద్దరు ఒక బ్రదర్స్ లాగా నాతో ఎప్పుడు కనెక్ట్ అయి ఉండి, వాళ్ళు కలిసి తినడం, కలిసి ఉండడం, మీరు ఏదైనా రావడం, మన పికప్ చూసుకోవడం కూడా అయితే ఒక బ్రదర్గా నన్ను చాలా చేస్తున్నారు. ఇందులో వైఫ్ క్యారెక్టర్ దీక్ష గారు అయితే ఒక మంచి బెస్ట్ ఫ్రెండ్ అయిపోయినామే. ప్రతిదీ నేను చేయాలన్నా ముందు సజెషన్ ఇవ్వడం, నాతో పాటు ఒక నిజంగా భార్య భర్త ఇలా ఉంటే ఎలా ఉంటుంది అనేది బాగా నాకు చాలా ఎంకరేజ్ చేసింది. కాకపోతే కష్టాంతాల భర్తలు నా మీద తీసుకున్నది, పిచ్చ కొట్టుడు కొట్టింది. ఇందులో దుర్గా కూడా మంచి క్యారెక్టర్ చేశాడు, నాతో పాటు పెళ్లి ఉండి నా మీదనే ఒక పాట పాడి ఇందులో రియల్ ఒక పాట కూడా పాడి దుర్గా. థ్యాంక్ యూ దుర్గా. అందులోని సుమన్ శెట్టి గారు, ఆయన ఒక 300 సినిమా తీసినటువంటి ఒక వ్యక్తి. అతను ఫస్ట్ నాకు గొడుగు పడతాను సరే నాకు తెలియదు. శెట్టి గారు అంటే అలానే చిన్న క్యారెక్టర్ గొడుగు పడతాను వచ్చాను. ఈయన అక్కడ సుమన్ శెట్టి గారు వచ్చి నిలబడ్డాడు.
నాకు చివరికి వస్తుంది. నేను 300 సినిమాలు చేసినాడు, ఈయన నాకు గుడి పట్టి ఉందన్నా. ఆయన పట్టుకోవడం ఆయన చేతి దగ్గర గుడి తీసుకొని నేను ఆయన రిస్క్ ఇస్తున్నా. అన్న నేను ఫస్ట్ టైం చేస్తున్నా అంటే కళాబంధాలి ఫస్ట్ టైం సెకండ్ అని కాదన్నా, ఎవరికి అవకాశం వస్తే వాళ్ళకి నీ గొడుగు పట్టే నాకు ఛాన్స్ వచ్చింది, నువ్వు పడుతున్నా నీకు ఫీల్ కావాలన్నాడు. చాలా ఎంకరేజ్ చేస్తున్నాడు. అన్న నీకు నిజంగా ఇక్కడ నువ్వు రాలేకపోయావు, నిజంగా నీకు ఒక ధన్యవాదాలుగా నీకు కృతజ్ఞతగా ఆయన నీకు రుణపడి ఉంటాను నేను. మన రిచ్ కిడ్ సినిమాలో ఒక మంచి క్యారెక్టర్ చేసినటువంటి జబర్దస్త్ దుర్గారావుని ప్లీజ్ వెల్కమ్ డాక్టర్ దయా. ప్లీజ్ మన సినిమా చూసినంతసేపు బోర్ కొడుతుంటే మీరు మధ్యలో వచ్చేసి కామెడీ చేసి మనల్ని ఒక పెదాలు కాముకున్న కానీ ఇలా అనిపించేస్తారు. అదే మన దుర్గారావు గారు. ఆయన దుర్గారావు గారు రావడమే కాదు, ఒక సాంగ్ కూడా పాడాలి. ధీర 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 దుర్గారావు ఆగలేదురా. ఆయన ఎలా ఉన్నారు? నువ్వు అంటే మైక్ చెప్తే బాగుంటుందని అందరూ రవణ గురించి ఒక మంచి పాట పాడాడండి. ఖాళీ ఇస్తే పరమాత్మలు అనుకున్నాను, టెంటని ఆట బొమ్మలు ఇస్తే టెంటేమో అనుకున్నాను, టెంటని కాటు వేసేవాడికి తెలియదేమో. ఏమనుకోదు. ఈ పాట నేను ఫస్ట్ జర్నీలో ఈ శెట్టి గారు టికెట్ బుక్ చేసినప్పుడు మనం జోలి పెట్టుకుని ముందు పోతుంది ఇలా వేసి బిగ్ బాస్ దగ్గర పిజ్జా నీకు నాకు టికెట్ వేసినా కదా రాండి అంటే ముందు వేసుకోవాలి చిన్న క్యారెక్టర్ చేస్తున్నాను. ఇద్దరు బస్సులో కూర్చున్నాము. తెల్లారు ఒకటే రోజు ఒక దగ్గర పండుకోవడం, వేరే దగ్గర పోతే అదే నేను నలుగురు దగ్గర ఉంటాను. నైట్ పండుకో అన్నా నీకు మీరు మస్తు అన్నాను. ఏంటి అంటే రామరెడ్డి గుర్తుకొస్తున్నాను. ఈ టైంలో రామరెడ్డి గుర్తుకొస్తుందంటే పండుగ ఇష్టం. ఈ పాట పాడడం వల్ల శెట్టి గారికి అనిల్ గారికి ప్రొడ్యూసర్ బాగా నచ్చి ఇతను కిటికీ దగ్గర పెట్టి అమ్మాయిని పక్కన చూసి ఫస్ట్ టైం షూట్ కూడా చేసినప్పుడు ఫస్ట్ టైం అమ్మాయిని చూస్తుంది. మీరు ఎలా ఉంటుంది లోపల పనికి ఒకసారి మర్చిపోయాను. ఈరోజు పక్క పాడవచ్చు. థ్యాంక్ యూ. అదే మొత్తం సాఫ్ట్వేర్ లేకున్నారేమో అనుకో, ఒరిజినల్ అట్లనే అండ్ ఇందులో నాకు రిచ్ లో మంచి క్యారెక్టర్ ఇచ్చారు. అన్న సెఫ్టీ అన్న మంచి క్యారెక్టర్ ఇచ్చారు. సరే ఫోన్ చేసి అన్న 3 రోజులు క్యారెక్టర్ ఉందా, సరే వస్తానని ఈరోజు మంచి క్యారెక్టర్ ఇచ్చారు. నాకు జబర్దస్త్లో ఆ స్కిట్ లో ఎంత అల్లరించినట్టు, ఎంత స్కిట్ ఇచ్చారు, ఎంత క్యారెక్టర్ ఇచ్చారు. అట్లా సినిమాలో కూడా ఒక జబర్దస్త్ టైప్ కానీ ఒక టీం ఇచ్చారు. ఒక 4 నాకు కొద్దిగా ఫ్రెండ్స్ ఉంటారు, నేను రోజుగా ఇచ్చి మంచి క్యారెక్టర్ ఇచ్చారు. థ్యాంక్ యూ అన్న. అట్లానే మంచి క్యారెక్టర్ ఇచ్చారు. ఇట్లా క్యారెక్టర్ చేసుకుంటూ వచ్చాను. నాకు సినిమాలో కూడా ఇట్లా జబర్దస్త్ లాగా స్కిట్లు ఇట్లా చేయొచ్చా అని అనిపించింది. ఇంతగా మంచి అవకాశం నాకు ఇచ్చారు. ఇట్లా అన్నా ఇట్లా ఈ సినిమాతో నాకు కదా అన్న నువ్వు ఎక్కడికి ఎదిగిపోతావు ఈ సినిమాతో. అంటే ఈ సినిమాలో మేము సీన్ చేసుకుంటా ఇంకా అనిల్ అన్న గురించి చెప్పాలి. ఇద్దరు మేము ఏదైనా సీన్ చేస్తే వెళ్ళి జనాలందరూ చూస్తారు, కానీ వీళ్ళిద్దరు మేము సీన్ చేశాకనే వీళ్ళిద్దరితో చూడాలి వచ్చింది. అదే అంటే డైరెక్షన్ చెప్పాలన్నా లేకపోతే సీన్ ఇట్లా ఎక్స్పెక్ట్ చేయాలన్నా వీళ్ళు ఇద్దరు బాగా చెప్తా ఉంటారు. ఈ మంచి క్యారెక్టర్ నాకు ఇచ్చిందనుకో థ్యాంక్ యూ అన్న. ఈ సినిమా ప్రతి ఒక్కళ్ళు చూడాలి, ప్రతి ఒక్కళ్ళు కుటుంబాన్ని ప్రతి కుటుంబాన్ని ఆదరించేలాగా ఉండిద్ది. చిన్నప్పుడు ఎట్లా ఉంటామో మళ్ళీ పెద్దయినకి ఎట్లా ఉంటామో, ఎట్లా గోమ్ చేస్తే ఎట్లా ఉండిద్దని, గోమ్ చేయకపోతే ఎట్లా ఉండిద్దని ఈ సినిమాలో తెలుసుకోవచ్చు. ఈ సినిమా ప్రతి ఒక్కళ్ళు ఆదరించాలని రిచ్ స్కిట్ అన్నది దానికి మీనింగ్ ఏందన్నది ఆ సినిమా చూస్తే దానికి అర్థమైంది. అప్పుడాక అర్థమేం అవ్వదు, రిచ్గానే అనుకుంటా. రిచ్గా ఇంకా ఎంతో రిచ్గా అనుకుంటా. సినిమా చూస్తే కానీ దాని వాల్యూ తెలిసింది, దాని కథ కూడా తెలిసింది. అండ్ ప్లీజ్ షఫీవుల్లా అండ్ అనిల్ దేరగుల దర్శకులు ప్లీజ్ కమ్ ఆన్ టు ద డయాస్. అండ్ రిచ్ కిడ్ దర్శకులు వచ్చేసారు. ఒకరేమో అల్లాడి చేస్తారు. సార్ గెస్ట్లు పైకి వస్తే గెస్ట్లు ఎవరు
మీడియా వాళ్ళ గెస్ట్లు అందరూ పైకి రండి ఒకసారి. అందరూ పైకి రండి ఒకసారి మీడియా వాళ్ళందరూ. ఆయన మీడియా మిత్రులు గారు, మీరు మా కుటుంబ సభ్యులు, మీరు ఒక బ్రదర్స్, మా సిస్టర్స్. ఆయన ఇద్దరు మహాలక్ష్మిలు వచ్చారు మా మీడియా మిత్రులకి. 1 2 3 అందరికీ హాయ్ అండి. ముందుగా ఇక్కడికి వచ్చిన మీ మీడియా సపోర్టర్స్ అందరికీ చాలా పెద్ద థ్యాంక్స్ అన్న. మీరు కనుక లేకుంటే ఇండస్ట్రీలో కొత్త వాళ్ళకి కానీ అండ్ మాలాంటి అప్కమింగ్ డైరెక్టర్స్ కి ఎవరికి సపోర్ట్ రాదు. అందుకు ముందు మీ అందరికీ చాలా పెద్ద థ్యాంక్స్ అన్న, మా ఇద్దరికి సపోర్ట్ ఇచ్చినందుకు. అండ్ నెక్స్ట్ నేను థ్యాంక్స్ చెప్పాల్సింది మా ప్రొడ్యూసర్ మంజునాథ్ అన్న గారికి. మేమిద్దరము ఎక్కడో ఇండస్ట్రీకి వచ్చి ఒక ప్రాజెక్ట్ చేయాలి, మేము డైరెక్టర్స్ అవ్వాలని చెప్పి చాలా తపన ఉండేది. అలాంటి ఒక సబ్జెక్ట్ తీసుకొని డైరెక్ట్ మా ఊర్లో ఉన్న మంజునాథ్ అన్నకు చెప్పాము. ఆయన స్టోరీ విన్నప్పుడు చాలా బాగుంది, నేను చేస్తాను, మీ ఇద్దరికి సపోర్ట్ ఇస్తానని చెప్పాడు. అక్కడి నుంచి మా ఇద్దరికి మేము చేసే ప్రతి స్టెప్ కి మా ఇద్దరికి బ్యాక్ బోన్ లో నిల్చున్న మా ప్రొడ్యూసర్ మంజునాథ్ అన్న గారికి చాలా పెద్ద థ్యాంక్స్ అన్న. అండ్ నెక్స్ట్ నేను మా ఫ్యామిలీలో మా అమ్మ నాన్నకి చాలా హ్యాపీగా చెప్పుకుంటున్నా. అంటే నా చుట్టూ సరౌండింగ్స్ లో ఉన్న వాళ్ళు నాకు పెద్దగా సపోర్ట్ లేకపోయినా నన్ను నమ్మి మా ఇంట్లో మా అమ్మ నాన్న, తర్వాత నా సపోర్ట్ నా పక్కన ఉన్న వాళ్ళు నాకు చాలా పెద్ద సపోర్ట్ ఇచ్చారు. వాళ్ళందరికీ చాలా పెద్ద థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అండ్ మెయిన్ షెఫీ గురించి అంటే మా ఫ్రెండ్షిప్ గురించి ఒక 2 words చెప్తాను. మీ అందరికీ షెఫీ ఎలా తెలుసో నాకు తెలియదు అంటే మీడియా పరంగా, బట్ మీతో ఒకటిగా మీలో ప్రతిరోజు మీ మీడియాతో పాటు వచ్చి చాలా మంచిగా ఉండేటాడు. మేమిద్దరం చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్. బట్ అక్కడ చిన్నప్పుడు నాకు జూనియర్ లా ఉన్నాడు, తర్వాత కాలేజీకి వచ్చినప్పుడు నాకు సేమ్ అలాగే అన్నాడు. బట్ ఇండస్ట్రీకి వస్తే నాకంటే ముందు మా ఊరే సీనియర్ గా నిల్చున్నాడు. 100% అంటే నాకంటే ముందు ఇండస్ట్రీలోకి వచ్చినాడు, నాకంటే బెటర్ గా చాలా వరకు తెలుసుకున్నాడు. అంటే ఈ మూవీ కూడా నాకు ఫర్దర్ నాకు కొన్ని పర్సనల్ వర్క్స్ కానీ బయట వేరే వర్క్స్ ఉన్నా కూడా నా పొజిషన్ ని ఏదైతే నేను చేయాల్సిన వర్క్ ఉందో అది కూడా మనోడే మీద వేస్తున్నాడు. చాలా పెద్ద థ్యాంక్స్. అండ్ మేమిద్దరం కలిసి ఫర్దర్ నెక్స్ట్ ఫ్యూచర్ లో కూడా ఇంకొక ప్రాజెక్ట్ కూడా ఉంది. ఆ ప్రాజెక్ట్ కూడా మీరు అందరు సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. అండ్ ఇక్కడ మీరు సాంగ్ చూశారు కదా, మీకు సాంగ్ ఎలా అనిపించింది అన్న? ఫస్ట్ నెక్స్ట్ మా మూవీలో వర్క్ చేసిన సూర్య అన్న అండ్ మెయిన్ చెప్పాల్సింది రవీంద్ర అన్న గురించి, సర్పంచ్ గారు. ఆయన మా ఇద్దరికి చాలా బ్యాక్ బోన్ గా నిల్చున్నాడండి. ఎందుకంటే మేము అప్కమింగ్, మమ్మల్ని నమ్మి కొంతమంది రావాలంటే ఎవరు రారు. అలాంటి మా ఇద్దరికి నేనున్నాను, మీరు సినిమా చేయండి, రిమైనింగ్ బ్యాక్ స్టెప్ లో ఏమున్నా సరే నేను చూసుకుంటానని చెప్పి మా ఇద్దరికి సపోర్ట్ ఇచ్చిన రవీంద్ర అన్న చాలా పెద్ద థ్యాంక్స్ అన్న. నెక్స్ట్ దీక్ష గారు, అక్క చాలా పెద్ద థ్యాంక్స్ అక్క. మా ఇద్దరిని నమ్మి మా కోసం వచ్చి మా టీమ్ లో వన్ ఆఫ్ ది పర్సన్ అయినందుకు. నెక్స్ట్ దుర్గా అన్న గురించి మీకు చెప్పాలన్నా. అన్న ఒకసారి పైకి అదా ఫాస్ట్ గా నువ్వు తొందరగా వచ్చి నా మీ అందరికీ చెప్పాల్సింది ఏంటంటే, అంటే ఒక్కొక్క ఆర్టిస్ట్ ఒక్కొక్కలా ట్రీట్ చేస్తాడు. బట్ అన్న మాత్రం మాకు చాలా పెద్ద సపోర్ట్ ఇచ్చాడు. యాక్చువల్గా ఫీల్ అయ్యిండు కూడా. అంటే ఒకే రోజు నిశ్చితార్థము, ఒకే రోజు పెళ్లి, ఒకే రోజు ఫస్ట్ నైట్ అంటే ఎవరు యాక్సెప్ట్ చేయరు. అంటే మన నిజ జీవితంలో కూడా ఒక్కోదానికి ఒక్కో రోజు అంటూ టైమింగ్ ఉంటుంది. బట్ అన్న మాత్రం పాపం అన్ని ఒకే రోజు చేసిండు. కానీ ఫస్ట్ నైట్ జరగలేదు ఒక్కటి ఫీల్ అయ్యిండు. నెక్స్ట్ ప్రాజెక్ట్ లో ఫస్ట్ నైట్ అరేంజ్ చేద్దాం అన్న. నేను బ్యాట్ చేయటానికి యాక్చువల్ గా నన్ను షెఫీని చాలా సార్లు అడిగిండు నాకు ఫస్ట్ నైట్ సీన్ ఏమన్నా అరేంజ్ చేయగలరు అని. అది నెక్స్ట్ ప్రాజెక్ట్ లో. అదేం లేదు, అంటే సీన్ ప్రకారమే చేయాలని కొత్తతనంగా చూపించారు. కాకపోతే ఏంటంటే అది ఎవరికి తెలియదు, అంటే సీన్ ప్రకారం చేశారు. కానీ అవన్నీ ఒక రోజు పెళ్లి చూపులు, ఒక రోజు పెళ్లి, ఒకే రోజు అన్ని ఎట్లా 3 ఒకేసారి చేశారని ఆ ఉద్దేశం చెప్పి, వేరే ఉద్దేశం కాదు. సినిమాలో జరిగిన సంఘటనలే చెప్తున్నాను. కానీ అన్న ఈ సినిమాతో ఎక్కడికి వెళ్తే మమ్మల్ని మర్చిపోదు కూడా నీకు అందులో ఫస్ట్ నైట్ సీన్ పెడతా. క్యారెట్ పెట్టి సార్ ఫస్ట్ నైట్ అన్న చాలా సపోర్ట్ చేస్తారు ఇద్దరు నిజంగా. అన్న సెఫీ అంటే దాని మీనింగ్ అంటే సెఫీ అన్న డైరెక్టరే కాదు, అందరికి వివరంగా చెప్తారు క్యారెక్టర్. ఆ ఉద్దేశం, వేరే ఉద్దేశం.
సెఫానా ఇందులో క్యారెక్టర్ చేశారు, నిజంగా భలే చేశారు. నిజంగా అసలు నిజంగా ఆ క్యారెక్టర్ ఒక సీన్ అయినా భలే హైలైట్. సినిమా చూసిన తర్వాత అసలు నిజంగా సెఫానా నాకు ఇంతకుముందు ఫోన్ చేసి అన్నా నీది క్యారెక్టర్ ఉందన్నా ఏందన్నా అంతకుముందు మామూలుగా ఎట్లానా అది ఇది అని షూటింగ్ వచ్చాక ఇట్లా అడిగానంటే మన జబర్దస్త్లో నేను చేశాను బుల్లెట్ భాస్కర్ టీమ్ అని. అసలు మైండ్ పోయింది. ఒక ఫోటో చూపించాడు అయ్యా. అట్లా మనిషి ఉండి పాపం అన్ని మీడియాలో అది మీడియాలో చేరి ఇట్లా మామూలుగా షార్ట్ ఫిల్మ్ అన్ని చేసుకుంటూ సినిమా చేయటం అనేది మామూలు విషయం కాదు. అన్ని ఉంటేనే సపోర్టింగ్ చేస్తేనే ముందుకెళ్ళింది. అట్లా అన్న స్కిట్ చేయటం అనేది మామూలు విషయం కాదు. అన్న ఈ సినిమాతో నాకు అది ఇంకా 4 సినిమాలు చేయాలి అని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఇద్దరు కలిపి జన్మలో ఎట్లానే ఉండాలి. ఇద్దరు కలిసి 4-5 సినిమాలు చేయాలి. తర్వాత ఒక్కొక్కరు మీ ఇష్టం. అండ్ నెక్స్ట్ ఇంకా చెప్పాల్సిన డీటెయిల్స్ అన్ని చాలా ఉన్నాయండి. అది ఇప్పుడు కాదు, టైం వచ్చినప్పుడు ఇంకా క్లారిటీగా చెప్తాను. అండ్ ఇంకా మెయిన్ ఇంకొక పర్సన్ గురించి చెప్పాలి. మా మూవీ మొత్తానికి లిరిక్స్ తో చాలా పెద్ద సపోర్ట్ గా నిలిచిన విష్ణు, చాలా చాలా థ్యాంక్స్ విష్ణు. అండ్ నెక్స్ట్ ఫర్దర్ డీటెయిల్స్ లో మీ ముందుకు వచ్చి ఇంకా పెద్దగా చెప్పుకుంటానండి. థ్యాంక్ యూ సో మచ్. సాంగ్ ఎలా ఉంది? ఇది ఎలా ఉంది? ఈరోజు సాయంత్రం 5 గంటలకు సాంగ్ అందుతుంది ఆదిత్య మ్యూజిక్ లో. మీరందరూ షేర్ చేయండి అన్న. థ్యాంక్ యూ అన్న. ఒకటే టీజర్ ఒక మైనస్ ఉంది. ఈయన కూడా నటించాడండి డైరెక్టర్ తో పాటు, తెలుసా అది మీకు? ఎక్కడ రివీల్ చేసుకుంటలేడు. డైలాగ్ అంటే చెప్పండి. అంటే మీరు టీజర్ లో జస్ట్ అలా వచ్చి అలా వెళ్ళిపోతాడు. ఆన్ స్క్రీన్ మీద చూసినప్పుడు అందరికంటే మనోడిది ఎక్కువ లైక్ చేస్తారు. అంటే పిచ్చగా నవ్వుకుంటారు. చెప్పడు, చూపిస్తాడు స్క్రీన్ మీద. మెయిన్గా ఒక థ్యాంక్ చెప్పుకోవాలన్నా మా ప్రొడ్యూసర్ గారికి. ఆయన లేకుంటే సినిమా వచ్చేది కాదు. థ్యాంక్ యూ మంజు అన్న, మీరు లేకుంటే సినిమా స్టార్ట్ అయ్యేది కాదు. వీటన్నిటికంటే ముందు మా పిఆర్ఓ శ్రీధర్ అన్న, ఆయన లేకుంటే షెఫీ అనే వాళ్ళు లేడు. ఒక కెమెరామన్గా ఉన్న నన్ను ఈ స్థాయికి రావడానికి కారణం పిఆర్ఓ శ్రీధర్ అన్న, ఆయన లేకుంటే షెఫీ అనే వాళ్ళు లేడు. అలాగే మా ఈవెంట్స్ ఏ సాయి పైకి రా. నిజంగా వీళ్ళు ముగ్గురు లేకుంటే స్టార్టింగ్ ఇండస్ట్రీ గురించి కొత్తలో వీళ్ళు ముగ్గురు నాకు సపోర్ట్గా ఉన్నారు. వీళ్ళు లేకుంటే అసలు నేను ముందుకు వచ్చాను కాదు. ఈరోజు నైట్ కూడా మాకు ఎక్కడ వెన్యూ దొరకకపోతే నైట్ 8 వరకు వెన్యూలు దిగి మీకు మార్నింగ్ విషయం పెట్టాం. అరే ఈవెంట్ ఇక్కడ ఉందిరా అని. మీకు వచ్చినందుకు థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.